హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా డిసెంబర్ 31, 2024 మన ఏపీలో అయితేనండి వొకేషనల్ ట్రైన్ ఎగ్జామ్ జరిగింది కదండి. సో దానికి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఒక న్యూ అప్డేట్ అండి. మీ అందరికీ తెలిసింది, అందరికీ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. వారి యొక్క మార్క్స్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ తీయడం అయితే జరిగిందండి. సో ఈ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్, కొన్ని ట్రేడ్స్ బట్టి, సీట్లు బట్టి, పోస్టులు బట్టి థర్డ్ వెరిఫికేషన్ కూడా జరిగిందండి. ప్రస్తుతానికి మొన్నటి గురువారంతో అయితేనండి అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయండి. సాటర్డేతో మొత్తం క్లోజ్ అయిపోయిందండి. ఇంకా న్యూ అప్డేట్ ఏంటంటేనండి, ఈ 2-3 డేస్లో అంటే ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ మెయిల్స్కి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి ఉన్న అతిపెద్ద అప్డేట్ ఇదేనండి. మీరు 1-2 సార్లు ఆ మెయిల్ చెక్ చేసుకోండి. సో ఆ మెయిల్ ఆధారంగా మాత్రమే మీకు తెలుస్తుందండి మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉందా లేదనేది. సో మెయిల్గా కాకుండా మీకు ఏది వచ్చినా మీరు ఎవరు ఏమీ నమ్మొద్దండి. ఒకవేళ వీటీపీలు కుదిరితే కాల్ చేసినా మీరు మెయిల్కి మాత్రం వస్తుందండి, అది కూడా చెక్ చేసుకోండి. వీటీపీలు అంటేనండి వొకేషనల్ ట్రైనర్ పార్ట్నర్లు అండి. సో మీరు ఏ కంపెనీ కింద సెలెక్ట్ అవుతారో సో ఆ కంపెనీని కాల్ చేస్తారండి. అది కూడా మనకు ప్రూఫేనండి, నమ్మొచ్చు అది కూడా. అలాగే ఇందులో భాగంగా అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారండి, ఇది ఏ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది అని. సో ఇది 2024 టు 25 25 టు 26 కాదండి, 2024 టు 25 అప్డేట్ అండి ఇది. సో ఈ ఇయర్లో మాత్రమే మీరు టీచింగ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ప్రజెంట్ మామూలుగా అయితే ఫిబ్రవరి ఎండింగ్ లోపు మీకు పోస్టింగ్ అనేది ఉండే అవకాశం ఉందండి. కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉంటే మార్చ్ ఫస్ట్ వీక్లో అయినా అవకాశం ఉందండి. సో ఇంతకుముందు వరకు కూడా అండి ప్రతిదీ మనం కామెంట్ సెక్షన్లో అయితేనే షేర్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో కామెంట్స్ ద్వారానే మనకి చాలా అప్డేట్ అనేది తెలిసిందండి. సో అదేవిధంగా మీరు ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో ఎవరికైనా సరే అలాట్మెంట్ ఆర్డర్ లాంటిది వస్తే అది కామెంట్లో పోస్ట్ చేయండి, అంటే ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. సో ఈ వీడియో కామెంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అండి సో అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందా లేదన్నది మాత్రం తెలుస్తుందండి. ఇంకా వేరే కామెంట్ ఏదైనా డౌట్ ఉన్నది ఏదైనా ఉన్నా కానీ వేరే వీడియో కింద అయితే పోస్ట్ చేయండి. సో అలాగే మనం వెయిట్ చేయాలండి, జాబ్ కోసం అనేది వెయిట్ చేయాలి. ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే మనం ఏం చేయలేమండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎగ్జామ్ సెంటర్ రాశారు కదండి, కాబట్టి వాళ్ళతో అయితే మీరు డిస్కషన్ చేయండి. సో కామెంట్లో కూడా నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అది ఇదన్నా మనకు ఉపయోగం లేదండి. సో మీకు ఏదైనా ఉపయోగం ఉంటే ఆపనే చేయండి. సో అదేవిధంగా ఇంకా కొంతమంది కామెంట్ పెట్టారు 35 మార్క్స్ నాకు వచ్చినాయి, సో మాకు ఏదైనా వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉందంటే వాళ్ళకున్న ఒకే ఒక అప్డేట్ అండి. సో ఇప్పటి వరకు మెయిల్స్ రాని వాళ్ళకి, రిజల్ట్ రాని వాళ్ళకి, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకండి ఇంకా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏమీ లేదండి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్తో మీకు ఇంకా అప్డేట్ ఇంకా రానట్టేనండి. ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ 2-3 మంత్స్లో ఇంకో కొత్త నోటిఫికేషన్ తీసుకునే అవకాశం ఉందండి. మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పుడు మీరు ఏ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దాంతోపాటు కొంచెం దీనికి టైం స్పెండ్ చేయండి. ఒక 2-3 నెలలు లేట్ అయినా కానీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో దానికి ట్రై చేసుకోవచ్చండి. ఇంకా జాయినింగ్ విషయానికి వచ్చేపాటికండి నా ఉద్దేశం, ఇది నా పర్సనల్ అభిప్రాయమేనండి, దూరంగా ఉంటే మీరు ఆలోచించండి. మీ పేరెంట్స్తో మాట్లాడి, ఎందుకంటే 20,000 శాలరీ, అది 20,000 చిల్లర వచ్చే శాలరీకి మీరు అంత దూరం ట్రావెల్ చేయడం కానీ లేదంటే అక్కడ స్టే చేయడం అవసరమా కాదా అని మీరు ఫర్దర్గా ఆలోచించుకొని స్టెప్ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీకు మే నెలలో ఎటువంటి వర్క్ అలాగే ఎటువంటి అమౌంట్ పే చేయడం అనేది ఉండదండి. ఈ బాండ్ అనేది ప్రతి ఏప్రిల్కి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ జూన్కి స్టార్ట్ అవుతుంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 3 డేస్ మీరు మెయిల్స్ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి మాత్రమే కామెంట్ చేయండి. 1-2 సార్లు చెప్తున్నట్టు కొంచెం అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి మాత్రమే కామెంట్ చేయండి. సో ఈ నాకు వచ్చిన అప్డేట్ ఒకరోజు నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు, అంటే ఒక 2-3 రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి కొంచెం మనం పేషెంట్గా, జాబ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎదురు చూడాలండి, తప్పులేదు. బట్ ఎందుకంటే అది మీ చేతిలో నా చేతిలో లేదు ఇలాంటి వచ్చేయడానికి. కాబట్టి పై వాళ్ళ డెసిషన్ కోసం మనం ఎదురు చూడాల్సి ఉంటుందండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వేరే డౌట్ ఏదైనా ఉంటే వేరే వీడియో కింద పోస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను, లేదంటే మన కామెంట్స్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒక రెస్పాండే మీకు ఇస్తారండి. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరి ప్రోత్సాహంతోనే సో అసలు విషయం అనేది మనకు తెలిసి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం వల్లే విషయం అనేది తెలిసిందండి. సో లాస్ట్ టైం కూడా నేను వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళాను, చాలా స్ట్రిక్ట్గా జరిగింది. సో చాలా అపోహలు ఉన్నాయి, ఆ అపోహలన్నీ ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే క్లియర్ అయిపోయే అవకాశం ఉందండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇది సమగ్ర శిక్షకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా సో అక్కడ నుంచి అయితే మనకి న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ చేశారండి. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో మీరు దూరంగా వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అనేది డిస్కషన్ చేసి మాత్రం
ముందుకు వెళ్ళండి. మీలో ఎవరికైనా సరే అలాట్మెంట్ ఆర్డర్ వస్తేనండి apnewapps@gmail.comకి మెయిల్ చేయండి. అంటే మీరు సెక్యూర్గా భావిస్తే మెయిల్ చేయండి. అవసరమైతే మీ పర్సనల్ డీటెయిల్స్ బ్లర్ చేసి పంపించినా పర్వాలేదండి. జస్ట్ మాకు ఒక ఐడియా కోసమేనండి. సో సెక్యూర్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మెయిల్కి అయితే పంపించండి, లేదంటే కామెంట్ సెక్షన్లో తెలియజేపరిచినా పర్వాలేదండి. థ్యాంక్ యూ.